ఏపీలో గిరిజనుల కోసం తీసుకొచ్చిన 16 పథకాలను రద్దు చేశారా లేదా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా కూరుపాంలో జరిగిన ప్రజాగలం సభలో ఆయన ఈ ప్రశ్నలు లేవనెత్తారు. చంద్రబాబు మాట్లాడుతూ తాము తీసుకొచ్చిన పథకాలను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశారని మండిపడ్డారు. తన హయాంలో బాక్సైట్ను రద్దు చేస్తే జగన్ అధికారంలోకి రాగానే తవ్వకాలు ప్రారంభించారని మండిపడ్డారు. కురుపాంలో అల్లూరి సీతారామరాజు మ్యూజియంను తీసుకొస్తే ఆపేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్థానిక ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చేందుకు తాను తీసుకొచ్చిన జీవో నెంబర్ 3 రద్దు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. జీవో నెంబర్ 3ను మళ్లీ తీసుకొస్తామని, స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీరామ్, ఆ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు వాడి వేడిగా ప్రచారం చేస్తున్నారు. ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ కోవలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం పైన, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు గిరిజనుల కోసమని ప్రత్యేకంగా తీసుకువచ్చిన 16 చట్టాలను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశారా లేదా అని ఆయన ప్రశ్నించారు. దీంతో పాటుగా ఏజెన్సీలో గిరిజనులు వ్యతిరేకిస్తున్న బాక్సైట్ తవ్వకాలను తాను అధికారంలో ఉన్నప్పుడు నిలుపుదల చేస్తూ జీవో ఇచ్చానని, అదే బాక్సైట్ తవ్వకాలను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తిరిగి ప్రారంభించారని కూడా ఆయన అన్నారు. దీంతో పాటుగా గిరిజనులకు సంబంధించి అనేక స్కీమ్లను వారు రద్దు చేయడం జరిగిందని, అలాగే నృత్యం తీసుకువస్తే దాన్ని కూడా ఆపేశారని, జీవో నెంబర్ 3ని కూడా రద్దు చేశారని, తాము అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ జీవో నెంబర్ 3ని తిరిగి తీసుకువస్తామని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటి వరకు కూడా వైసీపీ నుంచి స్పందన లేదు. మొత్తానికైతే గిరిజనులకు సంబంధించి ఏజెన్సీలో వైసీపీకి మంచి పట్టు ఉంది. వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఏజెన్సీలో ఉన్న 7 స్థానాలకు సంబంధించి 2014లో మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా అన్ని స్థానాలు ఎంపీ స్థానాలతో సహా వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. ఈ కోవలో గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ట్రైబల్ కోటాలో మినిస్ట్రీ ఇవ్వాలనంటే ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి ఆ ఏజెన్సీలో ఉంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో కూడా పట్టు సాధించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో తాము గిరిజనులకు చేసిన పథకాలను, ఆ పథకాలను వైసీపీ ఎలా రద్దు చేసింది అనే అంశాలను ప్రధానంగా ప్రచారంలో వినియోగించుకుంటున్నారు. కురుపాంలో జరిగిన సభలో కూడా ఇవే అంశాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిర్గతం చేయడం జరిగింది. ఒక రకంగా ఆయన వైసీపీ నేతలకు ఈ గిరిజనుల అభివృద్ధికి సంబంధించి సవాలు విసరడం జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.